కుమార్ నా పేరు. ఐఎఫ్టియు ఏదైతే గతం ప్రభుత్వంలో జీవో సర్క్యులర్ 12/14ని తీసుకొచ్చి గత ప్రభుత్వం నిలిపివేశారు. మరి ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మేము ఎలక్షన్ ముందు మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, హామీ ఇచ్చారు. మరి దాదాపుగా 1,36 లక్షల కుటుంబాలకి ఈరోజు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చలేని పరిస్థితుల్లో సంవత్సర కాలంన్నర అవుతుంది. మరి మీరు అన్న మాటని ఈరోజు అమలు చేయమంటున్నాం. ఏదైతే సంక్షేమ బోర్డు, వెల్ఫేర్ బోర్డుని అమలు చేస్తానని, కార్మిక చట్టాలని పునరుద్ధరించేస్తానని, ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. అది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు వానలో కూడా, ఈ రోజున వరదలో కూడా వస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రతి ఒక్క కార్మికుడు కోరుకుంటున్నారు. దాదాపుగా ఇప్పుడు 30 లక్షల, రాష్ట్రంలో 36 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఇప్పటికైనా గత ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము ఒకటే అడుగుతున్నాం, మా సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయండి. ప్రతి ఒక్క కార్మికుడికి పథకాలు, మరి సబ్సిడీ లోన్లు, పక్క రాష్ట్రాల్లో కూడా సబ్సిడీ లోన్లు అందిస్తున్నారు. కార్మికులకి అనేక రూపాలలో మరి సహాయపడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వము అమలు చేస్తారని ఆశిస్తూ మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం.